అవర్ ఛానల్. ఇంతకంటే పెద్ద జోక్ మీరు విని ఉండరు, చూసి ఉండరు, చదివి ఉండరు. ఇది ఒక బూతు కిట్టుకే సాధ్యం. అసలు ఇంకా ఇది హైలైట్‌కే హైలైట్ అండి. నేను ఈ మధ్య కాలంలో ఇంతగా జాకీ పెట్టడం ఎక్కడ చూడలేదు. ఆ జాకీ కూడా కూలిపోయింది. జాకీ ఎవరైనా ఇట్లా పెడతారు కదా పైకి. ఆ జాకీ కూడా కూలింది. కూలిన జాకీకి కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికో, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికో ఆపాదించడం బూతుకిట్టుకి అదొక అలవాటు. కానీ మరీ ఇలా రాస్తే ప్రజలు నవ్వుకుంటారన్న సోయ కూడా లేకోకుండా అది ఇంకా వాళ్ళని ఇంటర్వ్యూ చేసి మరీ అడగాల. మీకు సిగ్గు శరం ఉండదా అని. ఒకసారి ఈ ఫోటో చూడండి. పైన హెడ్డింగు పవర్ టవర్ కొలాప్స్. ఆంధ్రజ్యోతిలో పవర్ టవర్ కొలాప్స్. వెలగపూడిలో కూలిన విద్యుత్ హై వోల్టేజీ టవర్. వెలగపూడిలో కూలిందంటబ్బా. వెలగపూడి గ్రామంలో గాలి వాన కారణంగా విద్యుత్ హై వోల్టేజ్ ట్రాన్స్మిషన్ టవర్ కూలిపోయింది. గాలి వాన వల్ల టవర్లు కూలాయంట. అక్కడ ఫుల్ వాటర్ కూడా ఉన్నాయి. ఆదివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుని ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అంతవరకు బాగానే ఉంది. అన్న ఇందులో ఏమి జోక్ ఉందన్న, బూత్ కిట్ ఏం జోక్ చేశాడన్న, ఇందులో మీకు ఎందుకు అంతగా నవ్వు వచ్చిందంటే నెక్స్ట్ లైనే అది విన్న తర్వాత మీరు కూడా పడి 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 నవ్వుతారు. ప్రధాని సభా వేదికకు కూతవేటు దూరంలో ఘటన. నెక్స్ట్ డే ఇంకా బ్రహ్మాండం బద్దలైంది. వైసీపీ హయాంలో బోల్టులు కాజేసిన దుండగులు. మీరు వింటున్నది నిజమే. వైసీపీ హయాంలో బోల్టులు కాజేసిన దుండగులు. ఆంధ్రజ్యోతి. వైసీపీ హయాంలో బోల్టులు కాజేసిన దుండగులు ఆంధ్రజ్యోతి. కాదండి, వైసీపీ హయాంలో బోల్టులు దుండగులు కాజేస్తే ఆ కరెంటు పోలు ఊగి 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 అంటే నెలకొకసారి ఆ కరెంటు పోలు ఊగిందన్న 10 నెలల్లో 10 సార్లు ఊగిందని అర్థమయ్యేలాగా చెప్తున్నాను. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో బోల్టులు కాజేస్తే ఇప్పుడు పడిపోయిందంట. బూతుకిట్టు కొంచెం రాసేదానికైనా అర్థం పర్థం ఉండాలి కదా బూతుకిట్టు. అంటే ఇంకా ఏమి జరిగినా ప్రపంచంలో ఏం జరిగినా జగన్మోహన్ రెడ్డి గారికే ఆపాదించడం వీరికి పరిపాటి. సరే, ఏదో ఒక వారం క్రితం బోల్టులు కొట్టేశారు, ఇప్పుడు పడిందంటే అర్థం ఉంది కానీ ఓ 10 నెలల క్రితమో లేకపోతే ఆల్మోస్ట్ ఒక సంవత్సరం క్రితము బోల్టులు కొట్టేశారంట. అది ఊగి ఊగి ఇప్పుడు పడిపోయిందంట ఆ ఫోన్. రాజధానిలోని వెలగపూడి గ్రామంలో విద్యుత్ హై వోల్టేజ్ ట్రాన్స్మిషన్ టవర్ కూలిపోయింది. ఆదివారం ఉదయం సంభవించిన గాలివాన బీభత్సానికి టవర్ పక్కకు పడిపోయింది. ఈ నెల 2వ తేదీన ప్రధాని మోదీ సభ జరిగిన ప్రదేశానికి అతి సమీపంలోనే ఎన్9 రోడ్డుకు దగ్గరలో ఈ7, ఈ8 రోడ్ల మధ్య ఈ టవర్ కూలిపోవడం గమనార్హం. ఆ సమయానికి అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రధాని సభ రోజున టవర్ కూలి ఉంటే పరిస్థితి చాలా దారుణంగా ఉండేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాబా. కాగా టవర్ కూలిపోవడంతో ఆదివారం ఉదయం నుంచి వెలగపూడి ప్రజలు విద్యుత్ సరఫరా లేక ఇబ్బంది పడ్డారు. దీంతో అధికారులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. కాగా మళ్ళీ రాష్ట్రం చూడండి. గత వైసీపీ ప్రభుత్వం రాజధానిని నిర్లక్ష్యం చేసింది. దీంతో దుండగులు ఇనుము, కంకర, ఇసుకను ఇష్టారాజ్యంగా దోచుకుపోయారు. ఈ క్రమంలో కొందరు ఈ హైటెన్షన్ విద్యుత్ టవర్ల బోల్టులు, నట్లు, ఇనుప బద్దీలను కూడా పీక్కుపోయారని రైతులు చెబుతున్నారు. ఇలా బోల్టులు పీక్కుపోయిన టవర్లు ఇంకా 10కి పైగా ఉన్నాయని అంటున్నారు. కాదబ్బా, 10 నెలలైంది. ఎలక్ట్రిసిటీ లైన్మెన్లు ఉంటారు కదా, మామూలుగా వాళ్ళు చెక్ చేసుకుంటూ ఉంటారు కదా. 10 నెలల్లో అసలు చెక్ చేయలేదా? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో బోల్టులు, నట్లు పీక్కొని పోతే 10 నెలల నుంచి చెక్ చేయట్లేదా? పోనీ అక్కడ అనుమానాలు ఎవరికి రావట్లేదా? ఓకే, పడిపోయిన తర్వాత ఇది ఎలాగో పడింది కదా, దీన్ని కూడా మనం ఆసరాగా చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారి పైన బురద చల్లుదామని కాదు. బూతికిట్టు రాయండి, చంద్రబాబు నాయుడిని పొగుడుతూనే రాయండి. ఎందుకంటే మీరు పొగడకుండా, చంద్రబాబు నాయుడిని పొగడకుండా ఏదైనా అంటే
మీ మతి భ్రమించిందనో, మీరు పిచ్చివాళ్ళైనారనో, లేకపోతే ఇంక మీరు సన్యాసం తీసుకుంటున్నారనో, అంటే పత్రికా రంగం నుంచి సన్యాసం తీసుకున్నారని అనుకుంటారు. మీరు చంద్రబాబును పొగుడుతూనే రాయాలా. జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాలా. కానీ ఇట్లనా? మరీ అర్థం పర్థం లేకోకుండా 10 నెలల కిందట బోల్టులున్నట్లు తీసేస్తే అండి, ఉయ్యాల ఊగినట్టు ఊగి ఇప్పుడు పడిపోయిందా? సరే ఊగిందనుకుందాం బుద్దిగిట్టు. మీ ప్రభుత్వ హయాంలో ఏం చేస్తున్నారు అధికారులు? మీ లోకల్ ఎమ్మెల్యేలు వాళ్ళు లేకపోతే అక్కడున్న నాయకులు చెప్పలేదా అధికారులకి? ఇది ఉయ్యాల ఊగినట్టు ఊగుతుంది. ఈ హై టెన్షన్ టవర్ అని చెప్పలేదా? ఏమోబ్బా! అంటే వద్దులేండి, నాకు ఎట్లా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. వాళ్ళకు కొంచెం కూడా సిగ్గుగా అనిపియదండి. ఇటు రాసేటప్పుడు రాసినాము, ప్రజలు నవ్వుకుంటారు, ఛీ అంటరు అనేది కూడా ఉండదు. ఏదో సినిమా గుర్తుకొచ్చింది. 'అతడు' సినిమాలో బ్రహ్మానందం తాడు పట్టుకొని కిందకి దిగుతా ఉంటాడు. వాళ్ళ ఆవిడొచ్చి "ఏవండీ కాఫీ" అంటది. తాడు వదిలేస్తాడు. కాఫీ సాసర తీసుకుంటాడు. అంతవరకు ఉంటాడంటే గాల్లోనే ఉంటాడు. తర్వాత దడేలని పడతాడు. తర్వాత అతను స్క్రూలు తీసిన ఒక మంచం మీదకి తీసుకొనొచ్చి పడుకోబెడతాడు. ఇలా చూసి ఆ స్క్రూలు తీసేసని ఇట్లా చూపిస్తాడు. చూపించిన తర్వాత మంచం దడేలని పడిపోద్ది. అంటే అక్కడ నవ్వడానికి గ్యాప్ ఇచ్చారనమాట. ఎవరు? దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్. అంటే అక్కడ సీన్ పండాలంటే నేనే బోల్ట్లు తీశా అని చూపియాలి గదా! అప్పుడు అది మంచం పడిపోద్ది. అలా ఉంది 'బుద్ధిగిట్టు' చెప్పేది. ఏదో సినిమాలలో అయితే బావుంటది. ఇప్పుడు తాడు పట్టుకొని కిందకి దిగేవాడు. వాళ్ళ ఆవిడ కిటికీలోంచి "ఇదిగోండి కాఫీ" అంటేనే సరే ఇవ్వు అని పట్టుకుంటాడు. పట్టుకొని అని కింద పడిపోతాడు. అంటే అక్కడ నవ్వు రావడానికి అక్కడ గాల్లోనే సాసర పట్టుకుంటాడు. ఎవరు? బ్రహ్మానందం. కింద కాళ్ళకేం సపోర్ట్ ఉండదు. ఆ టైప్‌లో ఉంది 'బుద్ధిగిట్టు' చేసే కామెడీ. కానీ ట్రై చేసావు 'బుద్ధిగిట్టు.' నువ్వు ఇలానే చేస్తుండాలిలే. ఇలా చేస్తేనే కదా మాకు కొంచెం కామెడీ దొరికేది.